హాయ్ గైస్, నమస్తే. ఈరోజు మనం వివిఐటియు గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం. చాలామంది కమెంట్స్లో చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఫస్ట్ అయితే వివిఐటి ఇంట్రడక్షన్ చూద్దాము. ఇది 2007లో స్టార్ట్ చేశారు అండ్ 2019లో ఇది అటానమస్ అయింది అండ్ 2025 అంటే దిస్ ఇయర్ మనకి యూనివర్సిటీ అయింది. అంటే ఇది స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. మనమైతే ఈ వీడియోలో రూల్స్, వాళ్ళు ఏ బ్రాంచెస్ ప్రొవైడ్ చేస్తారు, లాటరల్ ఎంట్రీస్ గురించి, స్టడీ గురించి అండ్ ప్లేస్మెంట్స్, స్పోర్ట్స్, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఏ రూల్స్ మస్ట్గా ఫాలో అవ్వాలి, ఇవన్నీ చూద్దాము. సో రూల్స్ అయితే మనకి ఐడి కార్డ్ అనేది పక్కా ఉండాలి. ఐడి కార్డ్ లేకపోతే మనకి ఎంట్రన్స్ దగ్గరే సఫారీ బాబాయ్లు ఉంటారు, ఆపేస్తారు. యూనిఫామ్ డైలీ వేసుకోవాలి అండ్ ఫ్రైడే మనకి సివిల్ డ్రెస్ ఉండేది. ఆ రోజు మాత్రమే సివిల్ డ్రెస్ వేసుకోవాలి, మిగతా డేస్ సివిల్ డ్రెస్ వేసుకోకూడదు. అండ్ ఐడి కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ బాయ్స్కి ఇన్షర్ట్ అండ్ షూస్ కంపల్సరీ ఉండాలి. టక్ లేకుండా క్యాంపస్లో తిరగడం చూసారంటే మీకు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వగానే ఒక మ్యామ్ నేమ్ అయితే ఫేమస్ అయిపోద్ది. నేను చెప్పను, ఇప్పుడు మీకు తర్వాత తెలిసిద్ది. సో టక్ లేకుండా ఎక్కడ కనిపించినా కానీ అక్కడే కొట్టేస్తారు, అంత స్ట్రిక్ట్గా ఉండదు. టక్ మాత్రం కంపల్సరీ ఉండాలి, టక్ అండ్ షూస్. అండ్ అమ్మాయిలకి జీన్స్, షార్ట్ కుర్తీ, షార్ట్ టాప్స్ ఇవి ఎలా ఉండదు. ఓన్లీ పంజాబీ చుడీదార్ ఇలానే వేసుకోవాలి. అండ్ ఫోన్స్ ఎలా ఉందా లేదా అని పెద్ద డౌట్ అయితే అడుగుతున్నారు. నార్మల్గా లాస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోన్స్ ఎలా ఉండేవి కాదు అండ్ మిగతా వాళ్ళకి కూడా అఫీషియల్గా ఎలా ఏమి ఉండేది కాదు. బట్ ఈ ఇయర్ యూనివర్సిటీ చేయడం వల్ల అందరికీ ఎలా ఉంది. ఫోన్స్ అయితే ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ వరకు అందరికీ ఎలా ఉంది. మన ల్యాప్టాప్స్ మనం క్యారీ చేసుకోవచ్చా అని అడిగారు. ల్యాప్టాప్స్ మనం ఖచ్చితంగా క్యారీ చేసుకోవచ్చు. అక్కడ సిస్టమ్స్ కూడా ఉంటాయి ల్యాబ్స్లో, వాటి మీద డిపెండ్ అయ్యే పని లేకుండా మన ల్యాప్టాప్స్ని మనం ఖచ్చితంగా క్యారీ చేసుకోవచ్చు. క్లాస్లో కూడా వైఫై వస్తుంది, కొన్ని చోట్ల రాకపోవచ్చు. వైఫై ఉంటే ల్యాప్టాప్స్ ఓపెన్ చేసుకొని మన వర్క్ మనం చేసుకోవచ్చు. క్లోజ్ చేయించడం అలాంటివి ఏం చేయరు. మన ఫోన్స్ అండ్ మన ల్యాప్టాప్స్ ఖచ్చితంగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ హాలిడేస్ ఎలా ఉంటాయి అని చెప్పి అడిగారు. హాలిడేస్ నార్మల్గా అందరికీ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. హాలిడేస్ రోజు కాలేజ్ పెట్టి అలా అయితే ఏముండదు. నార్మల్గా పబ్లిక్ హాలిడేస్ అప్పుడు, బండ్స్ అప్పుడు మనకి ఖచ్చితంగా హాలిడేస్ ఇస్తారు. అండ్ లాటరల్ ఎంట్రీస్కి ప్రతి ఒక్క బ్రాంచ్లోనూ ఎంట్రీ ఉండిద్ది. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మన కాలేజ్ని కౌన్సిలింగ్లో పెట్టుకొని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో లాటరల్ ఎంట్రీస్కి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు. మనం ప్లేస్మెంట్స్ గురించి కొంచెం సేపటి తర్వాత మాట్లాడుకుందాము. అండ్ ఫ్యాకల్టీ అండ్ స్టడీ ఎలా ఉండేదంటే బాగానే ఉండిద్ది. సో ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బ్రాంచెస్ చూద్దాము. సిఎస్సి, సిఎస్ఎం, సిఐ, సిఏడి, సిఐసి. సో జనరల్ సిఎస్సికి స్పెషలైజేషన్స్కి డిఫరెన్స్ అంతగా ఏముండదు. జస్ట్ స్పెషలైజేషన్స్కి జరిగే సబ్జెక్ట్స్ కొన్ని ముందు సెమ్స్లో చదివితే వీళ్ళు నెక్స్ట్ సెమ్లో చదువుతారు, అంతే ఉంటాయి. ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకే కంపెనీస్ వస్తే మనకి అవే కంపెనీస్ వస్తాయి. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. స్పెషలైజేషన్ రాలేదు అని బాధపడిన అవసరం లేదు, జనరల్ సిఎస్సి రాలేదు అని బాధపడిన అవసరం లేదు. అన్ని బ్రాంచెస్ ఉన్నాయి మన కాలేజ్లో. ట్రిపుల్ ఈసీ, మెక్, సివిల్, ఐటీ అన్నీ ఏదైనా కానీ బాగానే ఉండిద్ది. సో కౌన్సిలింగ్లో పెట్టుకొని చూస్ చేసుకోండి. సో మనకి స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అయింది కాబట్టి మేనేజ్మెంట్ సీట్స్, కన్వీనియర్ సీట్స్ రెండు ఉన్నాయి. మేనేజ్మెంట్ వాళ్ళకి 1,80,000 ట్యూషన్ ఫీ ఉంది అండ్ కన్వీనియర్ వాళ్ళకి ట్యూషన్ ఫీ ఎంతైనా కానీ గవర్నమెంట్ పే చేస్తుంది. సో ఆ ట్యూషన్ ఫీ కాకుండా నెక్స్ట్ అంటే ప్రతి సెమ్ స్టార్ట్ అయ్యే ముందు మనం కొన్ని కట్టాల్సిన ఫీజెస్ ఉంటాయి. అవి ఏంటంటే లైబ్రరీ ఫీ, లైఫ్ స్కిల్స్, బిల్డింగ్ ఫీ అండ్ బస్ ఫీ. బస్సెస్ అయితే అన్ని రూట్స్కి అవైలబుల్గా ఉంటాయి. ఏ రూట్కి తగ్గట్టు ఫీ ఉండిద్ది. సో ఆ బస్ ఫీ కూడా ఉండిద్ది. ఇవి అరౌండ్ ఒక 30K అవ్వచ్చు. మన ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు కడితే సరిపోయిద్ది. ఫీజెస్ మాత్రం ఈ స్టార్టింగ్ కట్టించుకునే మాత్రం ఖచ్చితంగా కట్టించుకుంటారు. స్టడీ గురించి మాట్లాడుకుంటే మనకి రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ రాయాలి అండ్ సెమినార్స్ చెప్పిస్తారు. సెమినార్స్ ఎందుకంటే స్టేజ్ ఫీ తగ్గడానికి అండ్ వీటికి మార్క్స్ ఉంటాయి అండ్ ల్యాబ్స్, ఇంటర్నల్స్ ఇవన్నీ జరుగుతాయి. ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే బీటెక్ ఫ్యాకల్టీ అందరికీ ఎలా ఉంటారో, కాకపోతే వివిఐటి కొంచెం మంచి కాలేజ్ కాబట్టి కొంచెం మంచి ఫ్యాకల్టీ ఉంటారు. బట్ బీటెక్ వచ్చిన తర్వాత మనం ఫ్యాకల్టీ మీద చాలా తక్కువ డిపెండ్ అవుతాము. యూట్యూబ్లో మనం చూసి నేర్చుకోవడం, సెల్ఫ్ స్టడీయే ఎక్కువ ఉండిద్ది. సో ఫ్యాకల్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ప్లేస్మెంట్స్ ఓకే పర్లేదు అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ పర్లేదు, బట్ రెసిషన్ వల్ల ఈ ఇయర్ వచ్చింది కూడా తక్కువే అని చెప్పొచ్చు. ఒకవేళ కాలేజ్ వాళ్ళు కనుక 80% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారంటే అస్సలు నమ్మొద్దు, అదంతా
నిజమై ఉండదు, బట్ చాలా తక్కువే ఉన్నాయి. కానీ పర్లేదు, కంపెనీస్ కూడా చాలా తక్కువే వచ్చినాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు, అండ్ నార్మల్ ఇంకా చిన్న చిన్న కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్సే చూసుకున్నారు ఆల్మోస్ట్ స్టూడెంట్స్. అండ్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి వాలీబాల్, ఫుట్బాల్ ఇవే ఉన్నాయి. వీటికి కబడ్డీ వీటికి టోర్నమెంట్స్కి వెళ్తారు. అండ్ ఇండోర్గా బ్యాడ్మింటన్కి ఇలాంటివి ఏమీ గ్రౌండ్స్ అలా ఏం లేవు. అండ్ ఇండోర్ అయితే క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ ఉన్నాయి అంతే. అండ్ ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. మా కాలేజ్లో ఈవెంట్స్ మాత్రం చాలా బాగా జరుగుతాయి. ఈవెంట్స్ ఏమేమి ఉంటాయంటే D2D వాక్ అని ఒకటి ఉండిద్ది, అంటే దర్గా టు దుర్గా అని చెప్పి ఒక ఈవెంట్ ఉండిద్ది. సో మన గుంటూరులో దర్గా దగ్గర స్టార్ట్ చేసి విజయవాడ దుర్గమ్మవారి దగ్గర దాకా నడుచుకొని వెళ్తాము. సో ఆ రోజు అయితే ఫుడ్ అదంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఈవెంట్ మాత్రం చాలా ఉండిద్ది. మీరు ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆ ఈవెంట్ మాత్రం మిస్ చేసుకోవద్దు. అండ్ రథయాత్ర అని మనకు జరుగుతుంది ఇక్కడ శివాలయం, పెదకాకని శివాలయం దగ్గర నుండి మన కాలేజ్కి రథయాత్ర చేస్తారు. అది కూడా అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఫెస్ట్ అయితే మనకి 2 days జరిగిద్ది. ఆ 2 days బయట కాలేజెస్ వాళ్ళే ఎలా ఉంటారు, మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ యాన్యువల్ డే ఉంటుంది. యాన్యువల్ డే మాత్రం ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మనం మాత్రమే ఉండాలి, బయట కాలేజ్ వాళ్ళు అసలు ఎలా ఉండదు. యాన్యువల్ డే రోజు నైట్ డిన్నర్ అరేంజ్ చేస్తారు, అందరం తినేసి వెళ్ళొచ్చు. బట్ ఫస్ట్ 2 days మాత్రం వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, స్టాల్స్ ఉంటే మనమే కొనుక్కొని తినాలి. అండ్ ఫేర్వెల్ కూడా బాగా చేస్తారు. మనకి నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసరికి బిగ్ ఈవెంట్ గ్రాడ్యుయేషన్ డే. చాలా కాలేజెస్కి గ్రాడ్యుయేషన్ డే లైక్ వేరుగా ఉండిద్ది, మనకి మాత్రం డిఫరెంట్గా ఉండిద్ది. ట్రెడిషనల్ వేతో మనకి చేస్తారు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్, నేను 4 years చదివిన ఎక్స్పీరియన్స్తో ఈ వీడియో చేశాను. లైక్ మీకు హెల్ప్ అయ్యిద్ది అన్న ఉద్దేశంతో. సో మీరు చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా, ఫస్ట్ టైం కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ఇలానే డౌట్స్ ఉంటాయి. సో నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అయ్యిద్ది అని చెప్పి నేను చేస్తున్నాను. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ, మీరు కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా అర్థం కాకపోతే అడగొచ్చు. సో నేను మీకు హెల్ప్ చేయడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. సో నేను నా టైంని మాత్రమే స్పెండ్ చేసి వీడియో చేశాను. అలాగే మీరు మీ టైంని నా కోసం స్పెండ్ చేసి జస్ట్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ కట్ ఆఫ్ గురించి నాకు పెద్ద క్లారిటీ లేదు, కానీ ఇదైతే CSC కట్ ఆఫ్ అని చెప్పి లాస్ట్ ఇయర్ది ఉంది. నేను దీన్ని మాత్రమే సర్చ్ చేసి తీసుకురాగలిగాను, ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది కట్ ఆఫ్ గురించి కమెంట్ చేస్తున్నారు, బట్ నాకు నిజంగా ఐడియా లేదు కట్ ఆఫ్ ఎలా ఉండిద్ది, ఎలా తీసుకుంటారు అని చెప్పి. సో దీన్ని మాత్రం రిఫర్గా తీసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.